హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 9th క్లాస్ మ్యాథ్స్ న్యూ సిలబస్ బేస్ చేసుకొని 4th లెసన్ రెండు చరరాశుల్లో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎస్జిటి వారికి అదే విధంగా స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి యూజ్ అవుతుంది. రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాలు, దీన్ని మనం ఇంగ్లీష్ లో లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అంటాం. మరి ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి బేసిక్స్ తో పాటు ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మరి 9th క్లాస్ కంటిన్యూషన్ టాపిక్ కాబట్టి ఎస్జిటి అదే విధంగా స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి అయితే యూజ్ అవుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదే విధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ని బేస్ చేసుకొని మరి కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మరి ఎస్జిటి ఫుల్ కోర్స్ అయితే కేవలం 600 రూపీస్ ఉంది. ఫుల్ కోర్స్ ఆల్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ జీకే, కరెంట్ అఫైర్స్, పై మెథడ్స్, మొత్తం కంటెంట్ మెథడ్స్, మొత్తం ఎస్జిటి ఫుల్ కోర్స్ కేవలం 600 రూపీస్ మాత్రమే ఉంది. కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్, మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇదొక మంచి అవకాశము. విల్లింగ్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272 నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంబీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ 8341949272. ఇన్ కేస్ మీకు మ్యాథ్స్ ఒకటే ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకోండి, కేవలం 200 రూపీస్ పే చేస్తే చాలు. మ్యాథ్స్ కు సంబంధించినటువంటి క్లాస్ వైజ్ గా 3rd, 4th, 5th, 6th క్లాస్ వైజ్ గా మీకు లెసన్స్ బేస్ చేసుకొని మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ షేర్ చేయడం అయితే జరుగుతుంది. మ్యాథ్స్ ఇండివిజువల్ సబ్జెక్ట్ అయితే కేవలం 200 రూపీసే. ఎస్జిటి ఫుల్ కోర్స్ అయితే 600 రూపీస్. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే, మరి రేఖీయ రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాలు అంటున్నాం. మరి ఇక్కడ రేఖీయ సమీకరణం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 2x - 5 = 10 అనేటువంటి ఒక రేఖీయ సమీకరణం తీసుకుంటున్నాం. నెక్స్ట్ 4x + 3y + 5 = 0. ఇలా ఒక రేఖీయ సమీకరణం తీసుకుంటున్నాం. ఇక్కడ x అనేది మనకి ఏమవుతుంది అంటే వేరియబుల్ అవుతుంది. ఇక్కడ x, y అనేది మనకి ఏమవుతాయి అంటే రెండు వేరియబుల్స్ అవుతాయి. అంటే ఇక్కడ ఒకే ఒక వేరియబుల్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటాము అంటే ఏకచరరాశిలో రేఖీయ సమీకరణము అంటాం. ఏకచరరాశిలో రేఖీయ సమీకరణము అంటే ఇక్కడ ఒకే ఒక వేరియబుల్ ఉంది, x అనేది ఒకే ఒక వేరియబుల్ ఉంది కాబట్టి ఏక అంటే ఒకటి కదా, ఏక చరరాశిలో రేఖీయ సమీకరణం అంటాం. మరి ఏదైనా ఏక చరరాశిలో రేఖీయ సమీకరణం లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. సో ఏక చరరాశిని బేస్ చేసుకొని చెప్తే దానికి ఎన్ని సాధనలు ఉంటాయి అంటే ఒకే ఒక సాధనం ఉంటుంది. సాధన అంటే సొల్యూషన్. అంటే దీన్ని సింప్లిఫై చేసాము అనుకోండి, 2x - 5 = 0 అంటున్నాం. ఈ 5 ఈ సైడ్ వస్తుంది అనుకోండి, 2x = 5 అవుతుంది. x మనకి ఏమవుతుంది, ఈ మల్టిప్లై సైడ్ వస్తే డివైడ్ అవుతుంది కాబట్టి హియర్ x మనకి ఏమవుతుంది అంటే 5/2 అవుతుంది. అంటే ఇక్కడ ఓవరాల్ గా చెప్పాలి అంటే ఏక చరరాశి అని దాన్ని బేస్ చేసుకుని చెప్తే దానికి ఎన్ని సాధనలు ఉంటాయి అంటే ఒకే ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ రెండు వేరియబుల్స్ ని బేస్ చేసుకొని లీనియర్ ఈక్వేషన్ ఇచ్చాడు అనుకోండి, ఒక రేఖీయ సమీకరణం ఇచ్చాడు అనుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు. ఇలా ఒక ఈక్వేషన్ ఇచ్చేసి సాధనలు అంటాడు. ఆప్షన్ లో ఒక సాధన మాత్రమే, రెండు సాధనలు ఉంటాయి, మూడు సాధనలు ఉంటాయి, అనంతంగా ఉంటాయని ఆప్షన్స్ లో ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఇక్కడ ఏదైనా రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణము లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ బేస్ చేసుకొని చెప్తే దానికి సాధనలు ఎన్ని ఉంటాయి అంటే అనంతము. ఎన్ని సాధనలు ఉంటాయి? అనంతము. మరి అనంతము అని ఎలా చెప్పగలుగుతున్నాం అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ x = 1 తీసుకున్నాము అనుకోండి, x = 1 తీసుకున్నాం అనుకోండి, దీన్ని సాల్వ్ చేస్తే y వాల్యూ వచ్చేస్తుంది. ఇన్ కేస్ x = 2 తీసుకున్నాం అనుకోండి, y ఇంకొక వాల్యూ వస్తుంది. x = 3 తీసుకున్నాం అనుకోండి, y ఇంకొక వాల్యూ వస్తుంది. లేదా y అనేది మీ నచ్చినటువంటి వాల్యూ తీసుకున్నాం అనుకోండి, x వచ్చేస్తుంది. అంటే x మీ ఇష్టం ఏ నెంబర్ తీసుకున్నా కానీ దాన్ని సొల్యూషన్ చేస్తే y వస్తుంది. y మీ ఇష్టం ఏది తీసుకున్నా కానీ దాన్ని సొల్యూషన్ చేస్తే x వస్తుంది. అంటే ఇక్కడ x, y విలువలు మనకు x ఒకటి తీసుకుంటే దానికి రిలేటెడ్ గా సాల్వ్ చేస్తే దానికి y వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఏదైనా కానివ్వండి రెండు చరరాశులను బేస్ చేసుకొని చెప్తున్నప్పుడు దానికి ఎన్ని సాధనలు ఉంటాయి అంటే అనంతం ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నాను అంటే ఇలా ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చేసి దానికి గల సాధనలు అంటాడు. సో ఆప్షన్ మనకు ఆన్సర్ ఏమవుతుంది, అనంత సాధనలు ఉంటాయి అనేటువంటిది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి.
ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పొచ్చు. ఏంటి అంటే రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణం అనేది ఏ రూపంలో ఉంటుంది? మరి ఏ రూపంలో ఉంటుంది అంటే మనకి ఇది ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో ఉంటుంది. ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో ఉంది అనుకోండి, అది మనకి ఏమవుతుంది అంటే రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాలు, అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. మరి ఇక్కడ టూ వేరియబుల్స్ ఏమవుతాయి? ఎక్స్ వై మనకి ఇక్కడ ఏమవుతాయి? టూ వేరియబుల్స్ అవుతాయి. మరి ఇక్కడ ఏ కామా బి కామా సీలు మనకి ఏమవుతాయి అంటే వాస్తవ సంఖ్యలు. దీన్ని మనం ఇంగ్లీష్ లో ఏమంటాము? రియల్ నెంబర్స్ అంటాం. అంటే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో ఉంది అంటేనే మనకి అది రేఖీయ సమీకరణమే, రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణము. అక్కడ ఏ కామా బి కామా సీలు మనకి ఏమవుతాయి అంటే వాస్తవ సంఖ్యలు, రియల్ నెంబర్స్ అవుతాయి. ఇక్కడ మరొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి మీకు. ఇక్కడ ఏంటి అంటే ఏ 0 కావచ్చు లేదా బి 0 కావచ్చు, కానీ రెండు 0 కాకూడదు. అంటే ఇక్కడ ఏ కామా బిలు రెండు ఒకేసారి 0లు కాకూడదు, ఒకేసారి 0లు అయితే కాకూడదు. అంటే ఇక్కడ కంక్లూజన్ పాయింట్ ఏంటి అంటే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 రేఖీయ సమీకరణంలో ఏ బిలు రెండు ఒకేసారి 0s అయ్యాయి అనుకోండి, అది మనకు రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణం అయితే కాదు. ఎందుకు కాదు అని చెప్తున్నాము అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నా, బి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నా, అప్పుడు ఆటోమేటిక్ ఆన్సర్ ఏమవుతుంది? సి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఒకే దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాం కాబట్టి అది రెండు చరరాశుల్లో అయితే కాదు. అండ్ ఇక్కడ ఓవరాల్ గా చెప్పాలి అంటే రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణానికి సాధారణ సంఖ్య ఎంత అంటే అనంతము అని చెప్తున్నాము. రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణం ఏ రూపంలో ఉంటుంది అంటే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో ఉంటుంది. అక్కడ ఏ కామా బి కామా సీలు మనకి ఏమవుతాయి అంటే వాస్తవ సంఖ్యలు అవుతాయి. ఏ కామా బిలు ఒకేసారి రెండు సున్నాలు అయితే కాకూడదు. ఇది మనకు ది కాన్సెప్ట్ బేస్ చేసుకొని బేసిక్స్. మరి దీన్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రేఖీయ సమీకరణం ఇచ్చాడు, లీనియర్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ లీనియర్ ఈక్వేషన్ ని మనము ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి రూపంలో రాసిన తరువాత ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది, బి వాల్యూ ఏమవుతుంది, సి వాల్యూ ఏమవుతుంది. సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏబిసి వాల్యూస్ అని ఇవ్వకుండా ఏదో బి వాల్యూ ఏమవుతుంది, సి వాల్యూ ఏమవుతుంది అంటే సింప్లీ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఆ క్రింది రేఖీయ సమీకరణాన్ని ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో రాసి సి విలువ ఎంత, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో రాయగా బి విలువ ఎంత అంటాడు, లేదా ఏ విలువ ఎంత అంటాడు. సో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చిన ఆన్సర్ మాత్రం సింపుల్ బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంది, మీకు భిన్నం రూపంలో ఉంది. బై 5 అంటున్నాం కాబట్టి దీన్ని సింప్లిఫై చేసామనుకోండి ఏమవుతుంది, మొత్తం మీద ఎల్సిఎం 5 అవుతుంది, లేదా డైరెక్ట్ చేసేయచ్చు. 5 ఇంటూ ఎక్స్ 5x మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఆల్రెడీ డినామినేటర్ లో 5 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా y మైనస్ ఉంది కాబట్టి మైనస్ 5 10s 50 ఇస్ ఈక్వల్ టు యాక్చువల్ గా బై 5 అవుతుంది. సో బై 5 అయినప్పుడు 5 ఇంటూ 0 మనకి ఏమవుతుంది, 0 నే అవుతుంది. కాబట్టి సింప్లీ మనం ఏం రాసుకోవచ్చు, 0 రాసుకోవచ్చు. సో మీకు క్లియర్ గా చెప్పాలంటే హియర్ ఎల్సిఎం ఇస్ 5, ఇక్కడ డినామినేటర్ ఏం లేదు అంటే 1, ఇక్కడ డినామినేటర్ లో ఏం లేదు అంటే 1. సో ఇక్కడ డినామినేటర్ లో 5 కావాలి అనుకోండి, న్యూమరేటర్ 5 మల్టిప్లై చేయాలి కాబట్టి 5 ఇంటూ x ఎంత 5x. ఇక్కడ డినామినేటర్ లో ఆల్రెడీ 5 ఉంది కాబట్టి -5. ఇక్కడ 1 ఉంది బట్ డినామినేటర్ లో 5 రావాలి అంటే ఎంత మల్టిప్లై చేయాలి, 5 మల్టిప్లై చేయాలి. కాబట్టి సో వాల్యూ చేంజ్ కాకుండా ఉండాలి అంటే న్యూమరేటర్ కూడా మనము 5 మల్టిప్లై చేయాలి. సో 10 5s 50 ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది 0. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ 5 ఇంటూ 0 మనకి ఏమవుతుంది 0. ఇప్పుడు దీన్ని ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 రూపంలో కంపేర్ చేసామనుకోండి, ax బట్ x కి ముందు ఏముంది 5 ఉంది కాబట్టి హియర్ a ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 5 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ by ఉంది బట్ y కి ముందు ఏమీ లేదు అంటే దాని అర్థం ఏంటి 1 ఉన్నట్టు. అప్పుడు b ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అంటే ముందు మైనస్ సింబల్ ఉంది కాబట్టి -1 అని. నెక్స్ట్ ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0, అప్పుడు c ఈజ్ ఈక్వల్ టు ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0, అప్పుడు c ప్లేస్ లో మనకు 50 ఉంది బట్ దానికి ముందు మైనస్ ఉంది కాబట్టి c వాల్యూ మనకి ఏమవుతుంది -50 అవుతుంది. ఎందుకని ఇక్కడ ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 బట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -50 అనేది మనం c వాల్యూగా తీసుకుంటాం. సో సింపుల్ క్యాలిక్యులేషన్, మిగతావన్నీ సేమ్ ప్రాసెస్. ఇప్పుడు దీన్ని మనం ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు ఫామ్ లో రాసామనుకోండి, -2x ప్లస్ 3y ఈ ప్లస్ 6 ఈ సైడ్ వస్తే ఏమవుతుంది -6, దట్ ఈస్ ఈక్వల్ టు 0. ax a ఈజ్ ఈక్వల్ టు -2, by b ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది -6 అవుతుంది. నెక్స్ట్ క్యాలిక్యులేషన్
2x ఈ -5 సైడ్ వస్తే ఏమవుతుంది +5 అవుతుంది ఇజ్ ఈక్వల్ టు 0. ax అంటున్నాం హియర్ a ఇజ్ ఈక్వల్ టు 2, by అంటున్నాం హియర్ b ఇజ్ ఈక్వల్ టు 5 ప్లస్ c ఇజ్ ఈక్వల్ టు 0. బట్ ఇక్కడ కాన్స్టెంట్ లేదు కాబట్టి c వాల్యూ మనకి ఏమవుతుంది 0 గా తీసుకుంటాం. అంటే అక్కడ లేదు కాబట్టి లేని వాల్యూను మనం ఎలా తీసుకోవాలి 0 గా తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సింప్లీ 3x + 2 = 0. దీన్ని మనం ax + by + c = 0 ఫామ్ లో రాసాము అనుకోండి. 3x + by లేదు, y అయినప్పుడు మనం ఏం రాసుకుంటాము 0 × y అని రాసుకోవచ్చా? మీకు అర్థం కావాలని చెప్తున్నా, లేకపోతే సింపుల్ గా y టర్మ్ లేదు కాబట్టి 0 పెట్టుకుంటే సరిపోతుంది. సో 0y + 2 మనకి ఏమవుతుంది 0. ax a = 3, by సో y వాల్యూ లేదు కాబట్టి సింపుల్ గా b వాల్యూ మనం ఏం తీసుకోవచ్చు 0 తీసుకోవచ్చు. నెక్స్ట్ c = మనకి ఏమవుతుంది 2. హియర్ abc వాల్యూస్ 3 0 2. నెక్స్ట్ y - 2 = 0. ఇక్కడ x టర్మ్ లేదు కదా, ax అంటున్నాం. బట్ ఇక్కడ x అనేటువంటి వేరియబుల్ లేదు కాబట్టి హియర్ a = మనకి ఏమవుతుంది 0 ax. బట్ x లేదు కాబట్టి 0. నెక్స్ట్ by y ఉంది, y కి ముందు ఏం లేదు అంటే అర్థం ఏంటి 1 అంటే కాబట్టి b ఏమవుతుంది 1 అవుతుంది. నెక్స్ట్ c -2, c ఏంటి -2. నెక్స్ట్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు చూడండి ఇది సైడ్ వచ్చింది అనుకోండి, లేదా మీరు ఈ సైడ్ తీసుకురావచ్చు, అది ఆప్షన్స్ బేస్ చేసుకొని ఇది సైడ్ తీసుకొచ్చాం అనుకోండి. -2x 5 అంటే +5 ఏమవుతుంది 0. సో 5 కి ముందు ఏ సింబల్ లేదు అంటే అర్థం ఏంటి +5 ఉన్నట్టే. అంటే ఈ +2x ఈ సైడ్ వస్తే -2x ఆల్రెడీ 5 ఉంది కాబట్టి +5 0. దీన్ని బేస్ చేసుకొని ఈ ఈక్వేషన్ తో కంపేర్ చేసాం అనుకోండి. ax అంటున్నాం, a -2, x కి ముందు -2 ఉంది కాబట్టి. నెక్స్ట్ by అంటున్నాం, b వాల్యూ లేదు కాబట్టి 0. సో b టర్మ్ లేదు కాబట్టి 0. నెక్స్ట్ ప్లస్ c 0. అప్పుడు c మనకి ఏమవుతుంది 5 అవుతుంది. ఈ విధంగా ax by c 0 అనేటువంటి లీనియర్ ఈక్వేషన్ తో కంపేర్ చేస్తే abc వాల్యూస్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే క్రింది వాణిలో x - 2y = 4 సమీకరణానికి సాధన. డైరెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇలా అడుగుతాడు. అంటే ఒక రేఖీయ సమీకరణం ఇచ్చేసి దీనికి సాధన ఏంటి అంటాడు. అంటే ఆప్షన్స్ బేస్ చేసుకొని ఫస్ట్ ది x వాల్యూ అని, సెకండ్ ది y వాల్యూ అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. LHS = RHS అయింది అనుకోండి, అది మనం ఒక సాధనగా తీసుకుంటాం, ఒక సొల్యూషన్ గా మనం ఇక్కడ తీసుకుంటాం. సో ఆప్షన్స్ బేస్ చేసుకొని చేయాలి. మరి ఫస్ట్ ఆప్షన్ బేస్ చేసుకొని చేస్తే x 0 వితౌట్ యూజింగ్ పెన్ పేపర్ తో చేసేయచ్చు, డైరెక్ట్ చేసేయచ్చు. x 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, y 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అప్పుడు y ఇది 0 -2, y వాల్యూ 2. అప్పుడు మైనస్ ఉంది, 2 2s 4 అంటే -4 వస్తుంది. బట్ RHS ఎంత ఉంది 4 ఉంది. అంటే మనకి ఇక్కడ -4 4 అని వస్తుంది. -4 4 కాదు కాబట్టి ఫస్ట్ ది మనం సాధన కాదు అని మనం ఇక్కడ చెప్పేయచ్చు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ బేస్ చేసుకొని x 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అంటే ఇది x వాల్యూ, ఇది y వాల్యూ అన్నమాట. సో x 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. -2 y వాల్యూ ఎంత 0 4 కావాలి. సో 2 × 0 మనకి ఏమవుతుంది 0. అప్పుడు 2 4 అవుతుందా? కాదు కాబట్టి సెకండ్ ది కూడా మనకు సాధన అయితే కాదు. నెక్స్ట్ థర్డ్ బేస్ చేసుకుని చెప్పామనుకోండి. ఇన్ కేస్ మనకు కాన్ఫిడెంట్ గా చేస్తే ఫస్ట్ ది ఆన్సర్ వచ్చింది అనుకోండి, మిగతా 3 ఆప్షన్స్ మనం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆప్షన్స్ బేస్ చేసుకొని ఇన్ కేస్ ఆప్షన్స్ లో 1 మరియు 2లు, 2 మరియు 3లు, 1 2 3లు అలా ఇచ్చాడు అనుకోండి. సో మొత్తం మనం అయితే సాల్వ్ అయితే చేయాల్సిందే. నెక్స్ట్ థర్డ్ బేస్ చేసుకొని చెప్పామనుకోండి. x 4, y 0. x 4 -2, y వాల్యూ ఎంత 0 4. 2 × 0 0, 4 4 అవునా? 4 4 LHS RHS అయింది కాబట్టి మనం థర్డ్ ఈక్వేషన్ ని మనం ఇక్కడ థర్డ్ ఆప్షన్ ని మనము ఒక సొల్యూషన్ గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అంటే దీన్ని బేస్ చేసుకొని ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేసాం అనుకోండి. √2 -2 4s 8 8 2 √2 అంటే √2 - 8 × 2 4 కావడానికి అసలు పాసిబిలిటీయే లేదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా మనకి ఇక్కడ కాదు. అంటే ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇదొక క్వశ్చన్, ఇదొక క్వశ్చన్. x 2 y 1 అనేవి 2x + 3y 4 కి ఒక సాధన అయితే మనకి ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? k వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సింపుల్ ఈక్వేషన్. x 2 సబ్స్టిట్యూట్ చేయండి, y 1 సబ్స్టిట్యూట్ చేయండి. 2 x వాల్యూ ఎంత 2 + 3 y వాల్యూ ఎంత 1 మనకి ఏమవుతుంది k అవుతుంది. 2 2s 4 + 3 k అయితే k మనకి ఏమవుతుంది 4 + 3 ఎంత 7. ఇలాంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది.
నెక్స్ట్ ఇలా ఒక సెంటెన్స్ ఫార్మేషన్ లో ఇచ్చేసి అది రెండు చరరాశులు ఒక రేఖీయ సమీకరణం రూపంలో రాయమని అయితే ఇక్కడ చెప్పాడు. చూడండి ఒక్కసారి. ఒక నోటు పుస్తకం వెల పెన్ను ఖరీదు కన్నా 2 రెట్లు అని ఇచ్చాడు. అంటే ఒక నోట్ పుస్తకం ఖరీదు ఎంత అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 రూపాయలు అనుకోండి, దీనికి 2 రెట్లు అనమాట. దీనికి 2 రెట్లు ఎంతైతే ఉంటుందో అది పుస్తకం ఖరీదు. అంటే దీన్ని బేస్ చేసుకుని చెప్పొచ్చు, నోటు పుస్తకం వెల ఇస్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు, పెన్ను ఖరీదు ఎంతైతే ఉంటుందో దీనికి ఎన్ని రెట్లు, 2 రెట్లు అని ఇచ్చాడు. అంటే పెన్ను ఖరీదు ఎంతైతే ఉంటుందో దీన్ని మనము 2 టైమ్స్ చేసామనుకోండి, మనకి ఏమొస్తుంది, నోట్ పుస్తకం వెల అయితే వస్తుంది. బట్ ఇక్కడ నోట్ అని క్లియర్ గా ఇచ్చాడు, ఒక క్వశ్చన్ లోనే ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇక్కడ నోటు పుస్తకం వెల X రూపీస్ అనుకున్నాడు, పెన్ను వెల Y రూపీస్ అన్నాడు. అంటే దీన్ని బేస్ చేసుకొని నోట్ పుస్తకం వెల ఎంత, X రూపీస్, కాబట్టి X is equal to 2 into పెన్ను వెల ఎంత ఇచ్చాడు, Y అని ఇచ్చాడు, కాబట్టి Y. అంటే మనకు దీనికి ఈక్వేషన్ ఏమవుతుంది అంటే X is equal to 2Y. ఇన్ కేస్ ఆప్షన్ లో X minus 2Y is equal to 0 వచ్చింది అనుకోండి, అది ఆప్షన్ బేస్ చేసుకొని మనం ఆన్సర్ అయితే తీసుకోవాలి. అంటే X is equal to మనకు ఆన్సర్ ఏమవుతుంది, 2Y. సో ఇది మనకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్. అంటే 9th క్లాస్ 4th లెసన్ లో చాలా సింపుల్ బేసిక్స్ కాన్సెప్ట్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఓల్డ్ సిలబస్ చాలా డెప్త్ గా ఉంది, బట్ న్యూ సిలబస్ లో ఇంతే ఇచ్చాడు ఈ లెసన్ లో. మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని చెప్పాను. సో వచ్చింది 5 ప్రాబ్లమ్స్. ఆ 5 ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. అంటే చాలా చాలా సింపుల్ టాపిక్. బట్ పేమెంట్ వర్షన్ వాళ్ళకి మాత్రము ఓల్డ్ సిలబస్ కూడా ఇచ్చాము, ఎందుకంటే కొంచెం డెప్త్ గా ఉంది కాబట్టి క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి కాబట్టి. సో ఇదైతే 9th క్లాస్ లో ఉండేటువంటి మొత్తం ఫస్ట్ లైన్ టు చివరి లైన్ వరకు ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే సింపుల్ బేసిక్స్ కాన్సెప్ట్స్ మాత్రమే ఇచ్చాడు.